వేదికను అలంకరించిన డిఈఓ గారికి, ఎంవిఓ గారికి, హెచ్ఎం గారికి, ఇతర పెద్దలకు, ముఖ్య అతిథిగా విచ్చేసిన శ్రీ భ్రమరా టౌన్షిప్స్ ప్రైవేట్ లిమిటెడ్ అధినేత గళ్ళ రామచంద్రరావు గారికి, నాయకులకి, కార్పొరేటర్లకి, డివిజన్ ప్రెసిడెంట్లకి, మరీ ముఖ్యంగా నా ప్రియమైన పిల్లలందరికీ పేరు పేరున నమస్కారం. ఈరోజు ప్రతి ఒక్కరి లైఫ్లో ఎవరు ఎలా చదువుకున్న ఈ స్టేజ్ మీద ఉన్న వాళ్ళందరిలో అందరూ లేదా కింద కూర్చున్న మీరు అందరూ కూడా వాళ్ళ జీవితంలో మొట్టమొదటి అడుగు ఏదైనా ఉంది అంటే అది 10వ తరగతి. అవునా కాదా? ఫస్ట్ స్టెప్ ఏదైతే ఉందో, ఫస్ట్ పరీక్ష ఏదైతే ఉందో అది 10th క్లాస్ ఎగ్జామ్. రోజు స్కూల్లో ప్రతి క్లాస్లో జరిగే ఎగ్జామ్స్ ఒక లెక్క అయితే 10th క్లాస్ అనేది ఒక ఫస్ట్ మైల్ స్టోన్ లాగా మన జీవితంలో మన అందరం చెప్పుకుంటాం. ఈరోజు 60 ఏళ్ల షష్టి పూర్తి చేసుకుని రిటైర్మెంట్ అయిపోయే స్కూల్ ప్రిన్సిపల్ దగ్గర నుంచి కూడా ఫస్ట్ వాళ్ళు 10th క్లాస్లో ఎన్ని మార్క్స్ వచ్చాయి, 10th క్లాస్ ఏ స్కూల్లో చదువుకున్నాము, వాళ్ళ టీచర్లు ఎవరు అని మాత్రమే గుర్తుంటుంది. మధ్యలో ఇంటర్ ఎవరి దగ్గర చదివాము, డిగ్రీలు ఏం చేసాము, ఇంకేదైనా అధిరోహించినవన్నీ కూడా ఏం చేసామో కంటే కూడా మొట్టమొదటి స్టెప్ ఏదైతే ఉందో మన లైఫ్లో మనందరికీ గుర్తుండేది 10వ తరగతి. అయితే ముఖ్యంగా మీతో మాట్లాడాలి అని అనుకోవడానికి గల కారణం, ఇందాక డిఓ గారు చెప్పారు, నెల రోజుల నుంచి నేను ప్రయత్నిస్తున్నాను మీ అందరితో మాట్లాడడానికి, కుదరలేదని. అది వాస్తవం. మీతో మాట్లాడాలి అని అనుకోవడానికి గల ఏకైక కారణం ఏంటంటే మా అమ్మాయి ఎగ్జామ్ స్టార్ట్ అవుతున్నాయి. రేపు ఎగ్జామ్ అనగానే కూర్చొని చాలా బాధపడుతుంది. తను సిబిఎస్ఈ ఎగ్జామ్ రాయబోతుంది. ఎంతో బాధపడుతుంది, భయపడుతుంది, బెంగపడుతుంది. ఇవన్నీ చూసినప్పుడు నాకేమనిపించిందంటే, ఈరోజు మనం ఎంత చదువుకున్న పేరెంట్స్ ఉన్నప్పటికీ, ఎంత స్థితిగతులు ఉన్న పేరెంట్స్ ఉన్నప్పటికీ, ఎంతో గొప్ప గొప్ప స్కూళ్ళల్లో చదువుకుంటున్న పిల్లలు అయినప్పటికీ కూడా ఈ భయము, బెంగ, మళ్ళీ తక్కువ మార్కులు వస్తే ఏమనుకుంటారోనో, తక్కువ మార్కులు వస్తే ఏం చేయలేమేమో అనే ఒక భయం ఈ స్టేజ్లో పిల్లలకి వెంటాడుతుంది అని చెప్పి నాకు అర్థమైంది. అలాంటప్పుడు నాకు బాగా ముందుగా గుర్తొచ్చింది మీరందరే. మరి వాళ్ళకంటే మేము నా పిల్ల కాబట్టి కూర్చొని కాసేపు ఇలా అమ్మా అలా అమ్మని చెప్తాను. మరి మీరందరికీ చాలా చక్కగా ఎంఈఓ గారు, డిఈఓ గారు, ఇక్కడ ఉన్న టీచర్స్ అందరూ ప్రతిరోజు చెప్తూ ఉండొచ్చు. కానీ స్వయంగా మీ దగ్గరకు వచ్చి మేము కూడా ఒకనాడు 10th స్టూడెంట్స్మే అయినా ఈరోజు ఇలా ఉన్నాము, అప్పుడు మేము ఎలా ఉన్నాము, మేము ఎలాంటి ఒత్తిళ్ళని, సవాళ్ళని అధిగమించి ఈ స్థాయికి వచ్చామో మీకు చెప్తే, మీరు తెలుసుకుంటే ఫ్యూచర్లో మరి కాబోయే ఇంజనీర్లు, డాక్టర్లు, పొలిటీషియన్స్లు, మరి బిజినెస్ మ్యాన్, అదేవిధంగా టీచర్లు